హలో! ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ అండి. రేపు తెల్లవారి మనకి ప్రిలిమినరీ పరీక్ష అయితే ఉంది. పరీక్షకి ముందు రోజు మనం ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేస్తున్నాము. పర్యావరణానికి సంబంధించి వివిధ రకమైనటువంటి చట్టాలు, ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్ అన్నీ ఒక ర్యాపిడ్ రివిజన్‌లో డిస్కస్ చేస్తున్నాం. మన అజ్జు అకాడమీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియో జనరల్ సైన్స్ అనే ఫోల్డర్లో అప్లోడ్ చేశాను, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. లాస్ట్ వీడియో కాబట్టి మన తరపున స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ ఉండడం కోసం ఈ వీడియో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. ఒక ర్యాపిడ్ రివిజన్ మోడ్లో వెళ్దాం. రెండు, ఎక్స్ట్రాగా ఏమీ చదవకండి, పీస్ఫుల్గా ఉండండి. ఈ వీడియో కూడా నోట్స్ తయారు చేయడం అలాంటివి ఏమీ చేయకండి. జస్ట్ వీడియో పెట్టుకొని ఇంటూ 1.5 లేదా ఇంటూ 2లో పెట్టుకొని అలా వినియండి, సరిపోతుంది. మూడో విషయం, ఈ పాయింట్స్లో మ్యాక్సిమం 80 to 90% మనం టెస్ట్ సిరీస్లో కవర్ చేసాము. వర్రీ అవ్వకండి, ఇది ఒక రివిజన్ మోడ్ మాత్రమే. రెండు, టెస్ట్ నెంబర్ 9 ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లెనేషను ఎవరైనా మిస్ అయితే మరొకసారి చూడండి. మన కోర్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ రేపు ధైర్యంగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి సాయంత్రము మరొక వీడియో చేస్తాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎవరైనా మిస్ అయితే ఇమీడియట్గా వీడియోని చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఈ వీడియో కూడా వీలైనంత వరకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి. సరే, ఓకే. ఇందులో మొదటిది స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. మొదటి ప్రశ్న మనకి ఏ విధంగా వస్తుందంటే, అతి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మెయిన్స్ వరకు కూడా మీకు మేము అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్, వీడియోని లైక్ చేయండి. స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్, ఈ పదం ఇంపార్టెంట్ సార్. కాన్ఫరెన్స్, ఓకే, కన్వెన్షన్ కాదు, కాన్ఫరెన్స్. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, మనం చేపట్టినటువంటి మొదటి కార్యక్రమమే స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ 1972లో అయ్యింది. ఓకేనా. ఈ స్టాక్ హోమ్ అనేది స్వీడన్లో ఉంది. ఓకే, దీనికి మరో పేరే ద డిక్లరేషన్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్. దీని యొక్క థీమ్ వచ్చేసి ఓన్లీ వన్ ఎర్త్. నోట్స్ రాయొద్దు, అలా వినుకొని వెళ్ళండి, టైం లేదు. చాలామంది ఎగ్జామ్ ముందు వివిధ రకాల బిట్స్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అవేవి వినద్దు, జస్ట్ వినండి అంతే, జస్ట్ వినండి. ఆల్రెడీ చదివిన రీకాల్ చేసుకోండి, ఓకేనా. కానీ మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ 1972లో జరిగింది, అంతవరకే. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ సమ్మిట్ 1992లో జరిగింది, రియో డి జనీరోలో జరిగింది. ఇది ఎక్కడుందంటే బ్రెజిల్లో ఉంది. కింది వాటిలో ఎర్త్ సమ్మిట్ 1992కి సంబంధించిన వాటిని గుర్తించండి అని అడుగుతాడు ఎగ్జామ్లో. అప్పుడు మీరు వీటన్నిటినీ కూడా గుర్తించాలి. అంటే ఈ సమ్మిట్లో వివిధ రకాల దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు వచ్చి అక్కడ డిస్కస్ చేసిన తర్వాత కొన్ని అవుట్కమ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ఓకే, అందులో మొదటిది ఎజెండా 21. ఎజెండా 21 అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశము. సుస్థిర అభివృద్ధి ఎలా సాధించాలని ఎజెండా 21లో డిస్కస్ చేశారు. ఒకటి రియో డిక్లరేషన్ అనమాట. ఈ రియో డిక్లరేషన్లో మొత్తం 27 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించే విధంగా మనకి ఇందులో డిక్లేర్ చేయడం జరిగింది. ముందు వీడియోలో చెప్పాను, ఈ సమ్మిట్ జరిగినటువంటి 10 సంవత్సరాల తర్వాత 2002లో రియో +10 సమ్మిట్ జోహాన్స్బర్గ్లో జరిగిందని, మరియు ఈ సమ్మిట్ జరిగిన తర్వాత 20 సంవత్సరాలు పోయాక రియో +20 సమ్మిట్ సేమ్ బ్రెజిల్లో రియో డి జనీరోలో జరిగిందని ముందు వీడియోలో మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకు చెప్పాను. జనరల్ సైన్స్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అంటే అడవికి సంబంధించినటువంటివి. నెక్స్ట్ సిబిడి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యం అనమాట. బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటండి? జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటికి సంబంధించి ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. కన్వెన్షన్ అంటే ఏమీ లేదు సార్, అదొక బాడీ అనమాట. అందులో వివిధ రకాల దేశాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూర్చొని జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అక్కడ డిస్కస్ చేస్తారు. సరే, మనకి 5వ అంశం వెరీ 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 ఇంపార్టెంట్, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పుకు సంబంధించి యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గనైజం ఇది. ఓకేనా. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బాను. దీనికి సంబంధించి కాప్ సమావేశాలు అయ్యాయి. మనం వార్తల్లో చూస్తాం, చూడండి, వార్తల్లో చూస్తాము కాప్ సమావేశం అయింది రీసెంట్గా. 12వ కాప్ సమావేశం, 16వ కాప్ సమావేశం అంటాం కదండి. ఇవన్నీ వీటికి సంబంధించి. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏం లేదు, అన్ని దేశాలకు సంబంధించిన అధినేతలు ఒక దగ్గర కూర్చొని ఒక చర్చ అంటే ఒక డిస్కషన్ పెట్టుకొని
ఏదో ఒక నిర్ణయానికి వస్తే వాటినే కాప్ అంటారు. జనరల్గా కాప్ అనేది అందరూ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుకు సంబంధించే ఉంటుంది అనుకుంటారు. అది చాలా తప్పండి, గుర్తుపెట్టుకోండి. సిబిడి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఒక కాప్ ఉంటుంది. అదేవిధంగా యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీనికి సంబంధించి ఒక కాప్ ఉంటుంది. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, అంటే ఎడారీకరణ చేయకుండా ఆపడానికి ఒక కాప్ ఉంటుంది. వివిధ రకాల కాపులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా ఫాస్ట్గా చెప్తాను ఎందుకంటే ఎగ్జామ్ రేపే కాబట్టి, ఒక రీజన్ మోడ్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిబిడి తీసుకోండి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇందులో మనకి ముఖ్యమైనవి 2 ప్రోటోకాల్స్ ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసి కార్టిజినా ప్రోటోకాల్. ఓకేనా, కార్టిజినా ప్రోటోకాల్ ఎప్పుడు తీసుకున్నారంటే 2000లో ఈ యొక్క ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కార్టిజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ అంటాము. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదండి. లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అంటే బతికున్న జీవుల్నే వాటిని మానవుడు ఏం చేస్తాడు, మన అవసరాల నిమిత్తంగాని కొన్ని మార్పులు చేస్తూ ఉంటాడు. ఓకేనా, లేదా జెనెటిక్స్ మార్చడం, డిఎన్ఏని మార్చడం, ఈ విధంగా మనం మనుషులనే మాడిఫై చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో సంబంధించి డిస్కస్ చేసేది కార్టిజినా ప్రోటోకాల్. నగోయా ప్రోటోకాల్ అంటే మనకి జెనెటిక్ రిసోర్సెస్ ఉంటాయి కదండి, వీటి నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ అందరికీ అందేలా చూడటము. ఓకేనా, ఏ ఒక్కడి చేతితో కాకుండా జెనెటిక్ రిసోర్సెస్ సంబంధించి అందరికీ అందేలా చూడటం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఓకే, ఇప్పుడు యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి వివిధ రకాల కాపులు ఉన్నాయి. అందులో కాప్ 1 1995లో బెర్లిన్లో జరిగింది. అదేవిధంగా కాప్ 3 1997 క్యోటోలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, క్యోటో ఎక్కడ ఉందంటే జపాన్లో ఉంది. మన క్యోటో ప్రోటోకాల్ అని చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించిందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం చేపట్టినటువంటి ప్రోటోకాలే క్యోటో ప్రోటోకాల్. టు రిడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడం దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అన్నిటికన్నా ముఖ్యంది, మనం ఏ ఎగ్జామ్కి వెళ్ళినా మరొక 2-3 సంవత్సరాలు అప్ టు 2030 వరకు ఏ ఎగ్జామ్ రాసినా తరచూ మనకు అడిగే బిట్ ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్ కాప్ 21. కాప్ 21 2015లో అయింది. 2015లో అయినటువంటి కాప్ 21లో అన్ని కంట్రీస్ సైన్ చేసి అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. ఆ అగ్రిమెంట్ పేరే ప్యారిస్ అగ్రిమెంట్ అనమాట. ఓకేనా, దీని యొక్క ప్రధానమైన ఉద్దేశాలు 2 ఉన్నాయి. ఒకటి ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడం అయితే, మరొకటి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్. మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది మనకి లేట్ 17th or 18th సెంచరీలో స్టార్ట్ అయింది. ఇండస్ట్రీస్ అంతవరకు లేవు. ఒక్కసారిగా ఇండస్ట్రీస్ అన్నీ మొదలయ్యాయి. అప్పుడు ఏమైంది, టెంపరేచర్లో చేంజ్ వచ్చింది, భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చింది, గణనీయంగా టెంపరేచర్ పెరగడం స్టార్ట్ అయింది. అంటే ఇండస్ట్రీస్ రాకముందు, ఇండస్ట్రియలైజేషన్ అవ్వకముందు భూమి మీద ఎంత టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ కన్నా 2030 వచ్చేసరికి అప్పటి టెంపరేచర్స్ కన్నా కేవలం 2 డిగ్రీ మాత్రమే పెరిగేటట్టు జాగ్రత్తలు తీసుకోవడమే ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కానీ తర్వాత దీన్ని కూడా మోడిఫై చేసుకున్నాము, 1.5 డిగ్రీ సెల్సియస్గా పెట్టుకుందాము అని పెట్టారు. ఓకేనా, ప్రీ ఇండస్ట్రీ లెవెల్ అంటే పరిశ్రమలు ఇవన్నీ రాకముందు భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతల కన్నా 2030లో 1.5 డిగ్రీ సెల్సియస్ మాత్రమే టెంపరేచర్ పెరిగేటట్టు చూసుకుందామని ఒక అగ్రిమెంటే ప్యారిస్ అగ్రిమెంట్. ఓకే, నెక్స్ట్ మన భారతదేశం కూడా ఆ యొక్క కాప్ 21లో కూర్చుంది, అటెండ్ అయింది. కనుక మన భారతదేశంలో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. వాటిని నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ అంటాము. ఈ 3 పక్కన పెట్టేయండి. అవుట్డేటెడ్. ఎందుకు అవుట్డేటెడ్ అన్నాడంటే, మనం కాప్ 26 నెక్స్ట్ వస్తుంది గ్లాస్గోలో. మన భారత ప్రధాని వీటిని అప్డేట్ చేస్తారు, పంచామృత్ అని అనౌన్స్ చేస్తారు. ఈ 3 టార్గెట్స్ని 5 టార్గెట్లుగా పెట్టుకున్నారు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ జనరల్ సైన్స్లో ఎన్విరాన్మెంట్లో అడగచ్చు, జనరల్ స్టడీస్లో ఎన్విరాన్మెంట్లో అడగచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్లో అడగచ్చు, ఏ విధంగా అయినా అని అడగచ్చు. ఇదిగోండి పంచామృత్, ఇదిగోండి చూసారా కాప్ 26 ఇక్కడ రాశాను. 2021లో గ్లాస్గో అంటే స్కాట్లాండ్ దేశంలో గ్లాస్గో అనే ప్రదేశంలో కాప్ 26 జరిగింది 2021లోని. ఓకేనా, ఇందులో వచ్చినటువంటి పంచామృత్ గురించి మనం డిస్కస్ చేద్దాము.
అందులో మొదటిది కార్బన్ ఇంటెన్సిటీని 45% తగ్గించాలి 2030 కల్లా. ఇది ప్రతిదీ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్ళాం అనుకోండి, మనకి 3-4 అవర్స్ పడుతుంది. చాలా ఫాస్ట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో చెప్తున్నాను. 2 నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ 50% పెంచాలి. అంటే మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది కదండి, 2030 కల్లా 50% మన పవర్ జనరేషన్, మన విద్యుత్ లేదా శక్తి యొక్క ఉత్పత్తి అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి జరగాలి. నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనందరికి తెలిసిందే, సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, హైడ్రో ఎనర్జీ కానీ వీటి నుంచి జనరేట్ అవ్వాలి. 3 కార్బన్ సింక్ అనమాట. అంటే కార్బన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ట్రీస్ పెంచో లేదా వివిధ రకాల టెక్నాలజీస్ వాడో 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ని నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. 4 2030 కల్లా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి జనరేట్ అయినటువంటి ఎనర్జీ 500 గిగావాట్లు అవ్వాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే రెన్యూబుల్ ఎనర్జీ 500 గిగావాట్లు అవ్వాలి 2030 కల్లా. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. మనకు లాజికల్గా క్వశ్చన్ అనుకుంటే నెట్ జీరో ఎమిషన్ అంటే ఏమిటి అనగచ్చు. పూర్తిగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఎమిషన్ అవ్వకుండా ఆపడం కాదని అర్థం. నువ్వు ఎంతైతే ఎమిట్ చేసావో అంత అమౌంట్ని కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ నీ దగ్గర ఉంటే దాన్నే నెట్ జీరో ఎమిషన్ అంటాము. గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటాం? ట్రీస్ పెంచు, ట్రీస్ CO2ని అబ్జర్వ్ చేసుకుంటే, అలాగా కార్బన్ని కొన్నిసార్లు గ్రౌండ్లో స్టోర్ చేస్తాం. వివిధ ప్రక్రియలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కార్బన్ స్టోర్ చేసే ప్రక్రియ. 5 కూడా చాలా ఇంపార్టెంట్. అందులో 5వది ఇంకా ఇంపార్టెంట్. 2వది రెడ్డింగ్తో అండర్లైన్ చేసింది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా COP26లో మనకి నరేంద్ర మోడీ గారు లైఫ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలంటే పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి. మనం చేసేటటువంటి డైలీ యాక్టివిటీస్ పర్యావరణానికి హాని కలిగించేటట్టు కాకుండా పర్యావరణానికి అనుకూలంగా మనం నడుచుకోవాలనే ఉద్దేశంతో లైఫ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఓకేనా. COP27 2022లో జరిగింది. ఎక్కడ జరిగిందని మీకు అడగచ్చు. ఈజిప్ట్లో షర్మల్ షేక్లో COP27 అనేది మనకు జరిగింది. ఓకే. మనకి COP27లో మేజర్ అవుట్కమ్, ప్రధానమైనటువంటి అవుట్కమ్ ఏంటంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఓకేనా. అయితే భారతదేశం కూడా ఒక దాని మీద సైన్ చేసింది. సైన్ చేయడం కాకుండా సొంతంగా ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించింది, మ్యాంగ్రూవ్ ఎలియన్స్ ఫర్ క్లైమేట్. ఓకేనా. మ్యాంగ్రూవ్స్ కోసం, మడడువుల కోసం ఈ యొక్క ప్రోగ్రాన్ని భారతదేశం COP27లో స్టార్ట్ చేశారు. రేపు పొద్దున మ్యాంగ్రూవ్ ఎలియన్స్ ఫర్ క్లైమేట్ భారతదేశం ఏ కాప్లో దీన్ని ప్రారంభించిందంటే COP27 అని పెడతారు. అంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందులో మేజర్ ఇంపార్టెంట్ అవసరమైనది ప్రజెంట్ షార్ట్ టైంలో ఒక రివిజన్లో మీకు చేస్తాను. COP28 2023 దుబాయ్లో జరిగింది. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అనమాట. 2050 కల్లా 66 దేశాలు వాళ్ళ యొక్క ఎమిషన్స్ని తగ్గించుకోవడం, 68% ఎమిషన్స్ తగ్గించుకోవడానికి కోసం ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ని స్టార్ట్ చేశారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ ఎనర్జీని 3 చేసే విధంగా ఈ 2 కూడా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఈ 2 మనకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ గ్లోబల్ రివర్ సిటీ ఎలియన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. భారతదేశం గ్లోబల్ రివర్ సిటీ ఎలియన్స్ ఏ కాప్లో ప్రారంభించింది అంటే COP28లో ప్రారంభించింది. 275 గ్లోబల్ రివర్ సిటీస్ అనమాట. ప్రపంచం 11 దేశాల్లో ఉన్నటువంటి 275 అంటే నది అంటే రివర్ పక్కన ఉన్నటువంటి సిటీస్ని ఇవన్నీ కూడా టార్గెట్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి రివర్ని, అక్కడ ఉన్నటువంటి సిటీని, వీటన్నిటిని కూడా పరిరక్షించడం దీని యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. COP29 ఎక్కడ జరిగిందంటే బాకు, అజర్బైజాన్లో జరిగింది. 2024లో జరిగింది. ఓకేనా. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇండిజినస్ పీపుల్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ని, వాళ్ళ యొక్క హక్కుల్ని, వాళ్ళని గుర్తించడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ ప్లాంట్ తీసుకోండి, ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మొక్కను తీసుకోండి. దాన్ని జనరల్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రజలు వాటిని సాగు చేశారు అనుకోండి. అది ఏం చేస్తాడు, మానవుడు కనుక్కొని మార్కెట్లో తీసుకొచ్చి దాని నుంచి మెడిసిన్ చేసి మార్కెట్లో అమ్మి డబ్బులు అనేది సంపాదిస్తాడు. కానీ కొన్ని సంవత్సరాలుగా దాన్ని పరిరక్షించిన వాళ్ళు ఎవరు? ట్రైబల్స్ అనమాట. కానీ వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ అందట్లేదు. ఓకేనా. లేటెస్ట్గా నువ్వు కనిపెట్టి దాని నుంచి వచ్చినటువంటి బెనిఫిట్ నువ్వు అనుభవిస్తున్నావు. కానీ ఈ COP29లో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమైన అవుట్కమ్ ఏంటంటే అటువంటి మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్లో ఇండిజినస్ పీపుల్,
అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్ కూడా ఆ యొక్క బెనిఫిట్ అందజేయాలని దీనికి సంబంధించిన అగ్రిమెంట్ తీసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి నైరోబి, కెనియాలో ఉంది. ఇది ఏర్పడినటువంటి సంవత్సరం ఏంటంటే 1972 జూన్ 5వ తారీఖున అనమాట. జూన్ 5 అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఓకేనా. అదేవిధంగా ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది మనకి జెనీవా హెడ్ క్వార్టర్. జెనీవా అనగానే ఏ దేశంలో ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. 1988లో దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వివిధ రకాల కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్ అనమాట. వియన్నా కన్వెన్షన్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ రెండు లేకుండా నీకు ఎగ్జామ్ హాల్లో పేపర్ అనేది ఉండదు. వియన్నా కన్వెన్షన్ మనకి 1985లో ఈ యొక్క కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఓజోన్ పొరను పరిరక్షించడం, ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. నెక్స్ట్ 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ మనకి అందుబాటులోకి వచ్చింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఓజోన్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నావు, రక్షించాలనుకున్నావు, కానీ ఓజోన్ హోల్కి కారణమైనటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఫస్ట్ నువ్వు ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని ఎమిషన్స్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఓజోన్ అనేది మనకి ఓజోన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో 1987లో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ని ఎలిమినేట్ చేయాలని తీసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ బేసల్ కన్వెన్షన్ 1989 అనమాట. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మనకి హెజార్డస్ వేస్ట్ ఉంటుంది, హానికరమైనటువంటి చెత్త అనమాట. ఈ చెత్తను ఏం చేస్తారంటే మనకు తెలియకుండా, అంటే పక్క దేశం వాళ్ళు ఏం చేస్తారంటే మన దేశంలో డంపింగ్ చేస్తారు. సింగం 3లో మీరు చూసుంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి చెత్త అంతా కూడా భారతదేశంలో డంప్ చేయడం జరుగుతుంది. అంటే ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా వీటిని అరికట్టాలని తీసుకున్నటువంటి నిర్ణయం మనకి దేనిలో సంబంధించిందంటే బేసల్ కన్వెన్షన్కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి సార్, చాలా ఇంపార్టెంట్, యుఎన్సిసిడి. ఓకేనా. మనకి భూమి అనేది ఎడారి తెలుసు మనకి. ఒక నిమిషం సార్, రొటేట్ అయింది. ఓకే. డిజర్టిఫికేషన్ అనమాట. యుఎన్సిసిడి, ఈ డి ఫర్ డిజర్టిఫికేషన్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అనమాట. ఓకేనా. భూమి ఎడారీకరణ చెందకుండా నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మొత్తం కూడా ఇందులో డిస్కస్ చేస్తాము. దీనికి సంబంధించి రీసెంట్గా అయినటువంటి కాప్ అనేది ఏమిటంటే COP16 2024లో జరిగింది, సౌదీ అరేబియాలో జరిగింది. నెక్స్ట్ మనకి రోటర్డామ్ కన్వెన్షన్ 1998, ఇది దేనికి సంబంధించిందంటే హజార్డస్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్కి సంబంధించింది. వీటిని నువ్వు ఇంటర్నేషనల్లో ట్రేడ్ చేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ అది. నెక్స్ట్ స్టాక్ హోమ్ కన్వెన్షన్, మనం మొదట్లో డిస్కస్ చేసింది స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్, ఇది స్టాక్ హోమ్ కన్వెన్షన్స్ అనమాట. 2001లో దీన్ని సైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి, పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని పూర్తిగా ఎలిమినేట్ చేయాలని దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అసలు పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటే నువ్వు ఏ విధంగా చేసినా అవి డికంపోజ్ అవ్వ, అంటే భూమిలో కలిసిపోవు, అంత ప్రమాదకరమైనవి. భూమి సాయిల్ ఫెర్టిలిటీ అంటే భూమి యొక్క సారవంతం కోల్పోతుంది ఈ యొక్క పొల్యూటెంట్స్ వల్ల. అదేవిధంగా మానవుడి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఓకేనా. ఈ పదాలన్నీ కూడా చాలా వరకు తెలుగులో కూడా అవే అన్ని మీరు ట్రాన్స్లేట్ చేసిన తెలుగులో కూడా అవే వస్తాయి. కనుక నేను ఇంగ్లీష్ తెలుగు రెండు మిక్స్ చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మినిమాటా కన్వెన్షన్ 2013లో చేసాము. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మెర్క్యూరీ వల్ల వచ్చే నష్టాలను లేదా మానవుడి యొక్క ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపించినటువంటి మెర్క్యూరీ నుంచి మనిషిని కాపాడే విధంగా దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఉంటుందండి. ఓకే. ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన చట్టాలు చూసుకుంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ 1985లో ఏర్పడింది. దీనికి సంబంధించి ప్రజెంట్ మినిస్టర్ ఎవరంటే భూపేంద్ర యాదవ్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 2008లో తీసుకొచ్చాము. మనకి దీనికి సంబంధించి మొత్తం 8 మిషన్స్ అప్పట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సోలార్ మిషన్ కానీ, నేషనల్ వాటర్ మిషన్ కానీ, నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, అంటే ఈ 8 మిషన్లు కూడా అప్పుడు లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ 2015లో ఇండియా ప్లస్ ఫ్రాన్స్ కలిపి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సోలార్ ఎనర్జీని జనరేట్ చేయడం కోసం అనేది ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అనేది ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి, లేటెస్ట్గా ఏ దేశం యాడ్ అయింది అనేది మీకు చిన్న హోంవర్క్
1 minute అయిపోతుంది, చెక్ చేయండి. ఓకేనా? ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్లో ఉంది. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ అనమాట 1960లో చేశారు. యానిమల్కి సంబంధించి భారతదేశంలో చేసినటువంటి మొట్టమొదటి చట్టం ఏదంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960. ఇందులోనే యానిమల్కి సంబంధించి ఒక డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంటే మనకి జంతువుల పట్ల మనం ఎక్కువ క్రూయాలిటీ చూపించకూడదని ఈ యొక్క చట్టంలో వివిధ రకాల అంశాలు అనేది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఈ చట్టం ఏ సంవత్సరంలో చేశారంటే 1972లో చేశారు. దీనికి సంబంధించి మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయని చాలాసార్లు మనకు పరీక్షలు అడిగాడు. దీనికి సంబంధించి మొత్తం 6 షెడ్యూల్స్ ఉన్నాయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఉంది. ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టాన్ని అనుసరించి ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మనకి జాతీయ పార్కులు కానీ ఇవన్నీ కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఆధారం చేసుకొని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ జూ అథారిటీ ఉంది. వీటన్నిటికీ పవర్స్ ఈ చట్టం నుంచే తీసుకోవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీనికి సంబంధించి 6 షెడ్యూల్స్ ఉంటాయి. ఓకే, అయితే తర్వాత మనకి 2022లో దీనికి సవరణ చేశారు, చిన్న అమెండ్మెంట్ చేశారు. ఈ చట్టానికి 6 షెడ్యూల్స్ ఉన్న వాటిని 4 షెడ్యూల్స్గా మార్చారు. ఓకేనా? ఓకే, షెడ్యూల్స్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, షెడ్యూల్ 1, ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022 ప్రకారం షెడ్యూల్ 1లోని మీరు కొన్ని యానిమల్స్ పేర్లు ఉంటాయి. వాటిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా హంటింగ్ చేయకూడదు, కంప్లీట్ బ్యాన్ అనమాట. వాటికి సంబంధించి ప్రొటెక్షన్ హై లెవెల్లో ఉంటుంది. ఓకేనా? షెడ్యూల్ 2లో ఏముంటుందంటే తక్కువ ప్రొటెక్షన్ అనమాట. వాటిని నువ్వు హంటింగ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. షెడ్యూల్ 3లో ఏముంటుందంటే ప్లాంట్ స్పీసీస్ పేర్లు ఉంటాయి అన్నమాట. షెడ్యూల్ 1లో యానిమల్ స్పీసీస్ పేర్లు ఉంటే షెడ్యూల్ 3లో ప్లాంట్ స్పీసీస్ పేర్లు ఉంటాయి. అంటే వాటికి హైలీ ప్రొటెక్షన్ కల్పిస్తారు. షెడ్యూల్ 4లో ఏముంటాయి అంటే మనకి సైట్స్ అని ఉంటుందండి. ఎండేంజర్ స్పీసీస్ ప్రొటెక్ట్ చేయడం కోసం సైట్స్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? ఎండేంజర్ స్పీసీస్ ప్రొటెక్ట్ చేయడానికి. ఓకేనా? ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓకే, ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ సంబంధించి కొన్ని లిస్ట్ ఉంటాయి యానిమల్స్. ఆ లిస్ట్ అంతా కూడా షెడ్యూల్ 4లో పెట్టడం జరుగుతుంది. ఇది మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి వచ్చినటువంటి అమెండ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980లో చేశారు. అడవిని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క చట్టం చేశారు. నెక్స్ట్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002లో చేశారు. అంటే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. జాతీయ స్థాయిలో మనకి సెంట్రల్ బయోడైవర్సిటీ కమిషన్ లేదా నేషనల్ బయోడైవర్సిటీ కమిటీ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా స్టేట్లో వచ్చేసి స్టేట్ బయోడైవర్సిటీ కమిటీ అని, విలేజ్లో కూడా విలేజ్ బయోడైవర్సిటీ కమిటీ అని 3 రకాల కమిటీస్ ఈ చట్టాన్ని ఆధారం చేసుకొని ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అనమాట. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అంటే అడవిని పరిరక్షించాలని దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏంటంటే ఎవరైతే అడవిని నమ్ముకొని జీవిస్తారో, ముఖ్యంగా ట్రైబల్స్, కొండ ప్రాంతాలను నివసిస్తున్న ట్రైబల్స్, వాళ్ళ యొక్క హక్కుల గురించి తెలిపే చట్టమే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. కంపా యాక్ట్ 2016, ముఖ్యంగా కంపా అని ఇచ్చేసి CAMPA, దీని యొక్క ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటాడు, చాలా సందర్భాల్లో అడిగాడు. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ అనమాట. ఓకేనా? ఎఫారెస్టేషన్ ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఫ్యాక్టరీ కట్టాలని చెప్పి 50 ఎకరాలని నువ్వు నరికేసావు అనుకో, దాని యొక్క వాల్యూ ఎంత, ఆ అమౌంట్ని నువ్వు కంపెన్సేట్ చేయాలి. లేదా నువ్వు ఎంతైతే చెట్లు నరికావో అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఎకరాస్ ఆఫ్ ఫారెస్ట్ని నువ్వు నరికివేసావు అనుకో, అదే 50 ఎకరాస్ ఇంకొక దగ్గర ఎక్కడైనా నువ్వు ప్లాంటేషన్ చేయాలి. లేదంటే దానికి సంబంధించిన అమౌంట్ నువ్వు చెల్లించాల్సి ఉంటుంది దీనికి, కంపాకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఈ విధంగా మనకి ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ చట్టాలు, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మరియు మనం టెస్ట్ సిరీస్లో కానీ మీకు ఆల్రెడీ ఎగ్జామ్ ముందు PDFలు పెట్టాను. ప్రాజెక్ట్ టైగరు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, వివిధ రకాల ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అందులో కవర్ అయ్యాయి. ఇవన్నీ కూడా మీరు రివిజన్ చేశారు, కంగారు పడద్దు. ఎగ్జామ్ టైంలో ఆప్షన్ చూడగానే, క్వశ్చన్ చదివి ఆప్షన్ చూడగానే మీకు ఇవన్నీ గుర్తొస్తాయి. ఓకేనా? ఏం వర్రీ అవ్వద్దు. కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మీరు కొత్తవి ఏమి చదవక్కర్లేదు, ఇంతవరకు చదివిని సరిపోతాయి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చాలా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఎందుకంటే ఎంత చదివినా, ఈ వీడియో చూసినా, లేదా మీరు ఏం చేసినా ఈరోజే, రేపటితో ఫిలిమ్స్ అయిపోతుంది. ఎల్లుండి నుంచి మెయిన్స్ గురించి డిస్కషన్ ఉంటుంది. కాబట్టి వీలైతే యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లేదంటే లేదు.
ప్రిలిమ్స్కి సంబంధించి ఎగ్జామ్ హాల్ ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎగ్జామ్ హాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. మళ్ళీ మనం సాయంత్రం 5 గంటలకు కలుద్దామండి. మీకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి ఒక వీడియో చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.